బాపట్ల జిల్లా చీరాల మండలం ఇపురుపాలెంలో ఓ ప్రైవేట్ ఐటీఐ కాలేజీలో కత్తిపోట్ల కలకలం రేపింది. ఇక కాలేజీలో పనిచేస్తున్న సిబ్బందిపై మాజీ ప్రిన్సిపల్ అబ్దుల్ సత్తార్ కత్తులతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను హుటాహుటిన చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదాలు జరుగుతున్నాయి. కమిటీ మీటింగ్ జరుగుతున్న సమయంలో కుమారుడు జిలానీతో కలిసి కాలేజీకి చేరుకున్న మాజీ ప్రిన్సిపల్ అబ్దుల్ సత్తార్ కమిటీ మెంబర్స్ పై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో కమిటీ మెంబర్ హుస్సేన్ మృతి చెందగా ప్రస్తుత ప్రిన్సిపల్ శేషయ్య పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలికి డీఎస్పీ మహమ్మద్ మెయిన్ చేరుకుని విచారణను చేపట్టారు. ఈరోజు మధ్యాహ్నం ఈపురపాలెం గ్రామంలోని శ్రీ బ్రహ్మనాయుడు ఐటీఐ కాలేజీలో యాజమాన్యం మధ్య జరిగిన వివాదానికి సంబంధించి పాత ప్రిన్సిపాల్కి మరియు కమిటీ మెంబర్స్ మధ్య జరిగిన వివాదంలో ఈ పాత ప్రిన్సిపల్ షేక్ సత్తార్ అనే అతను ఈ కమిటీ మెంబర్స్ అయిన శేషయ్య అలాగే షేక్ హుస్సేన్ అనే అతని మీద కత్తితో దాడి చేసినట్టు తెలిసింది. ఈ కత్తితో దాడి చేసినప్పుడు సత్తార్తో పాటు వాళ్ళ కుమారుడు జిలానీ కూడా పార్టిసిపేట్ చేసినట్టు తెలిసింది. ఈ ఇద్దరిని కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్ చీరాలకి తరలించడం జరిగింది చికిత్స నిమిత్తం. ఇక్కడ చికిత్స పొందుతూ ఈ షేక్ హుస్సేన్ అనే ఆయన చనిపోయినట్టుగా ప్రాథమికంగా తెలిసింది. ఈ వివాదానికి గల కారణాలు ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలనేది దర్యాప్తులో వెలుగు తీయాల్సిన అవసరం ఉంది. దర్యాప్తు చేస్తాం.